10.4% ఇంట్రెస్ట్ వాటర్ గ్రిడ్కు రుణం తీసుకుంటున్న ఈ ప్రభుత్వము 3 ఏళ్ల మారిటోరియం తర్వాత 2020కి మొదలవుతుంది ఇంట్రెస్ట్ పేమెంట్. 10% అప్పుడు కట్టాలి అప్పటి నుంచి. అంటే ఈరోజు డిమానిటైజేషన్ తోటి మీ అందరికీ తెలుసు వడ్డీ రేట్లు దారుణంగా పడిపోతూ ఉన్నాయి. ఈరోజు SBI కూడా 9%కి డిక్లేర్ చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా పడే అవకాశం ఉంది. మరి ఇటువంటి సందర్భంలో నువ్వు వాటర్ గ్రిడ్ లాంటి ప్రాజెక్టుకు ప్రజలకు తాగునీటి అవసరాలు అందించే ప్రాజెక్టుకి చాలా తక్కువ రేటుతో రుణం రావాలి. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ దగ్గరికి పోతే 4-5%కే రుణం వచ్చే అవకాశం ఉంది. కానీ వాటన్నిటికి కూడా అంచనాలు కరెక్ట్గా ఉండాలి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఉండాలి. వివిధ ఏజెన్సీల ద్వారా వాటిని వెట్ చేస్తారు, పరిశీలిస్తారు. అంత టైం నీకు లేదు కాబట్టి మీకు కమిషన్ల కక్కుర్తిలో తోడుదొంగలయ్యారు అధికారులు, ఇప్పుడున్న పాలకులు. అందుకే ఆ పని నీకు చేసి పెట్టినందుకు నువ్వు ఆయనకు చీఫ్ సెక్రటరీ పదవి ఇస్తావు. ఇది క్విడ్ ప్రోకో కాదా? ఖచ్చితంగా ఇది చట్ట అతిక్రమణనే. దీని మీద ఏ ప్రతిపక్షం కూడా మాట్లాడతలేదు. ఇటువంటి ఎన్నో అవినీతికర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. అయినా ఇటు బీజేపీ కానీ, అటు కాంగ్రెస్ కానీ, ఇటు తెలుగుదేశం కానీ నామమాత్రంగా మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేస్తలేరు. అంటే వీళ్ళందరూ కూడా కుమ్ముక్కైనట్టుగానే మేము భావించాల్సి వస్తాం. బడా కాంట్రాక్టర్లకు, కార్పొరేట్ సంస్థలకు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు తొత్తులుగా తయారవుతున్నాయి. కాబట్టే తెలంగాణ ఆకాంక్షలను, ఆశయాలను ప్రతిఫలించే పార్టీ రావాలి అని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇంకో చిన్న విషయం.